ఇప్పుడు చేసే నా ప్రయాణంలో నా చిన్నప్పటి జ్ఞాపకాలు బాగా గుర్తు చేసాయి. నా లైఫ్లో ఫస్ట్ టైం 2 చేపలు కొనుక్కున్నాను. దాంట్లో ఒకటి ప్రెగ్నెంట్తో ఉండేది. ఆ చేప పిల్లలు పెట్టే సమయం రానే వచ్చింది. అదే రోజు స్కూల్ కూడా చాలా లేటుగా వదిలేరు. అరగంట చూశాను, 45 నిమిషాలు చూశాను, దాదాపు గంట సేపు దాకా వెయిట్ చేశాను. సేమ్ ఇలాగే నా ట్రైన్ కూడా గమ్యానికి ఆగిపోయింది 45 నిమిషాల దాకా. ఎంతసేపు చూసినా నా చిన్నప్పుడు స్కూలు వదలలేదు, ఇక్కడ ట్రైను కదలలేదు. ఆ చేప పిల్లలను చూడాలనే ఎగ్జైట్మెంట్తో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఎండలో. ఇక్కడ చూస్తే మనం వచ్చింది బెజవాడ. బెజవాడలో ఎండలు ఏ రకంగా ఉంటాయంటే ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. చచ్చిపోమ్మా. ఈ బ్యారేజ్ మీద నడుస్తుంటే కింద చల్లగా పైన వెచ్చగా బల తగులుతుంది భయ్యా. ఈ జర్నీలో ఎన్నో అడ్డంకులు, ఎండలు, కాళ్ళనొప్పులు అన్నీ వచ్చేవయ్యా. ఫైనల్ గా అప్పుడే పుట్టిన నా చేపలను చూసినప్పుడు కలిగిన ఆనందం మళ్ళీ ఇప్పుడే పుట్టిన నా పాపను చూసిన అదే ఆనందం కలిగింది. నా అంత సంతోషం ఇంకెప్పుడు ఉండడం అనిపించింది. ఈ పాపకి ఎంఓ అనే అక్షరంతో నేమ్ ఐడియా ఉంటే మీరు కొంచెం కామెంట్ చేయండి.